హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి స్పెషల్ అయిన అటుకుల పాయసం చేశానండి. ఈ అటుకుల పాయసం అనేది ఓన్లీ విష్ణుమూర్తికే కాదండి, శ్రీకృష్ణుడికైనా ఎంతో ప్రీతిపాత్రమైన వన్ ఆఫ్ ద వంటకం. సో ఇది ఆయనకి ఎందుకు అంత స్పెషల్ అంటే, అటుకులు అనేది ఆయన చాలా మనసుకి మెచ్చిన ఒక స్నేహితుడు సుధాముడు ఆయన దర్శనానికి వచ్చి ఆయనకి ఏమీ సమర్పించుకోలేక ఒక కైండ్ ఆఫ్ పావర్టీలో ఉండి ఆయన దగ్గర ఏమీ లేక అటుకులు తీసుకొని మూట కట్టుకొని వెళ్ళారండి. మనం ఎవరైనా గెస్ట్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో వెళ్ళం కదండి, అలాంటిది శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఉత్త చేతులతో ఎలా వెళ్ళగలమండి. అందుకని ఆయన దగ్గర ఉన్న ఓ గుప్పెడు అటుకులు మూట కట్టుకుని వెళ్ళి ఆ ద్వారకా దగ్గర ఆయన కోసం వేచి చేస్తూ ఉండగా ఎంతోమంది ఆయన అడ్డుకున్నారు, కుచేలుడిని. మనకి చాలామందికి ఆయన కుచేలుడు అని తెలుసండి, కానీ ఆయన అసలు పేరు సుధాముడు. ఆ సుధాముడిని అడ్డుకొని నీకు శ్రీకృష్ణుడు స్నేహితుడు అని ఎంతోమంది ఆయన్ని ఎగతాళి చేసినా కానీ మన శ్రీకృష్ణమూర్తి ఆయన స్నేహితుడిని తన మనోనేత్రంతో చూసి అతనికి దగ్గరగా తీసుకొని, నా కోసం ఏం తీసుకొచ్చావు మిత్రమా అని అడగగా తన దగ్గర ఉన్న ఆ గుప్పెడు అటుకులను ఎంతో ఆలోచిస్తూ సంశయంతో ఇవ్వాలా వద్దా అనుకుంటూ అతని ముందు పెడితే ఆ కృష్ణ భగవానుడు అదే పర్వాన్నంగా, అదే షడ్రుచులతో కూడిన ఒక భోజనంగా, 64 రకాల వంటకాలతో కూడిన ఒక పెద్ద, మనం ఈరోజు థాలి అంటాం చూసారు, అలాంటి ఒక పెద్ద వ్యంజనంగా ఆయన భావించి దాని ఒక్క గుప్పెడు ఆయన ఆస్వాదిస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కుచేలుడిని తన గుండెకు హత్తుకొని ఎంతో పార్వశించిపోయారండి. అంటే ఇందులో మనం చూడాల్సింది గుప్పెడు అటుకులైనా కానివ్వండి, లేకపోతే కొండంత బంగారమైనా కానివ్వండి, మన ఇచ్చే ఎదుటి వారి మనస్తత్వం మీద అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో అలాంటి స్నేహితులు నాకు తెలిసి ఈ కాలంలో ఎవరికైనా ఉన్నారంటే మీరు రియల్లీ బ్లెస్డ్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ఫ్రెండ్స్ని మీరు జాగ్రత్తగా మీ దగ్గరే పెట్టుకోండి. అలాంటి వారు ఎవరైనా సహాయం కోరి వచ్చినా, లేకపోతే వాళ్ళు ఏమైనా హెల్ప్ అడగడానికి ఏమైనా కొంచెం సంశయిస్తున్నా మీరే ఒక అడుగు ముందుకు వెళ్ళి వాళ్ళని సహాయం తీసుకొని వాళ్ళకు ₹1 ఎక్కువైనా కానీ ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజుల్లో ₹1 ఇస్తే వెనక్కి రాదు అని అందరు ఎలా చెప్తున్నారు, నువ్వు ఇచ్చిన రూపాయి అనేది తన ఫ్యామిలీని కానివ్వండి, తన ప్రాణాలని కానివ్వండి కాపాడడానికి కూడా అంతే హెల్ప్ అవుతుందండి. మనకి తెలియదు కదా తను ఏ కష్టాల నుంచి తను సఫర్ అవుతున్నాడు అన్నది. సో జస్ట్ మేక్ షూర్, ఎవరైనా మీ ఫ్రెండ్స్ రియల్గా ఏదైనా ఉంటే, ఫ్రెండ్స్ కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, శ్రీకృష్ణ భగవానుడు ఆయన అంతటి కాకపోయినా ఒక 1% అయినా మనకు అయినంత వరకు మనం సహాయం చేయండి. అది ఆ కర్మఫలం అనేది మీకు ఏదో ఒక రోజు మీకు ఆపదల్లో ఉన్నప్పుడు మీకు, మీ ఫ్యామిలీకు, మీ బిడ్డలకు తప్పకుండా అది అడ్డుపడుతుందండి. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నన్ను చాలామంది అడిగారు ఏంటంటే, నువ్వెందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టావు, నువ్వు నైట్ షిఫ్ట్ చేసుకుంటావు, నీకు టైం దొరకదు, నీకు కుదరదు కదా, ఇవన్నీ అవసరమా, ఉన్న టైం చూసుకో, రెస్ట్ తీసుకో అది చెప్పారు. కానీ నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరండి. చెయ్యి, నువ్వేం చేసినా కూడా మనస్ఫూర్తిగా చెయ్యి, కాన్సన్ట్రేటెడ్గా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి అన్నది నాకు ఎవరు చెప్పలేదండి. నేను నా అంతటా ఒక సంకల్పం తీసుకొని, ఓకే నేను చేస్తున్నది ఒక కైండ్ ఆఫ్ మంచి పని, నాకు తెలిసింది నేను వండుతున్నాను, నలుగురికి పని చూపిస్తున్నాను, వాళ్ళలో ఎవరికైనా ఏదైనా నచ్చితే వాళ్ళ నలుగురు ఇంకొక నలుగురికి చెప్తారు కదా, ఇలా ఉంది, ఇలా చూడొచ్చు, ఇలా చేయొచ్చు అని. సో ఇందులో నేను ఆలోచించడానికి ఏం లేదు. ఐఎమ్ నథింగ్ స్ప్రెడింగ్ ఎనీథింగ్ ఇన్ ద రాంగ్ వే, రైట్? సో నేను ఆ స్ట్రాంగ్ బిలీవ్తో నేను అనేది ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. ఇప్పటి వరకు చాలామంది వ్యూవర్స్ నా ఛానల్ చూస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంతమంది చూస్తున్నారంటే ఎట్ ద సేమ్ టైం నాది ప్రతి వీడియో అనేది కొంచెం నాకు ఎడిటింగ్ ఇవన్నీ రాకపోయినా 1కి 10 సార్లు చూసి ఆన్లైన్లో నేర్చుకొని మరీ చేస్తున్నానండి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి కొంచెం మీరు బూస్ట్ కనుక ఇచ్చినట్లయితే నేను మరిన్ని వీడియోస్తో, మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తానండి. సో హోప్ యూ అండర్స్టాండ్ మై ఎఫర్ట్స్. హరే కృష్ణ 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 హరే హరే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నమః శివాయ.